ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడొచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా, సూసైడ్లు చేసుకోవద్దు. ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద ₹1,00,00,000 దొరుకుతుందో తెలియదు. నీకు ఏ పిల్ల నిన్ను నచ్చి ఆ పిల్లకి 100 కోట్లు ఉంటే నీకు తెలియదు. నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు. నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ హోప్ ఉంచుకోండి. ఎవడు చచ్చిపోవద్దు. నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే, నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదంటే ఆకలితో చచ్చిపోయి కావాలంటే ఇది వెయిట్ చేయి లాస్ట్ రోజు దాకా ఏది దొరకపోవచ్చు, నువ్వు ఎట్టగా చచ్చిపోతావు. అంతే, నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్గా అయిపోద్ది. చచ్చిపోవద్దు. అది నేను అనుకునేది. ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా, నేను ప్రతిసారి చాలామందికి చెప్పేది అంటే, నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా. ఎందుకు తెలుసా, నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది నేను చెప్పట్లా. నేను డైరెక్ట్గా చెప్పే కదా 39 లక్షలు ఒక నెలలో వచ్చినాయి. నాకు ప్రాబ్లం లేవు, సింపతి కాదు ఇది. నాకు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవని చెప్తున్నా. ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది, జనాలు చూసేవాళ్ళకి అనే ఉద్దేశంతో చెప్తుంటా. ఎందుకంటే చూసేవాడికి ఒకటి, మరి వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా, మంది అంత బ్యాడ్ కూడా లేదు. ఇప్పుడు ఆడి లైఫే మారింది, మన లైఫ్ ఎందుకు మారదురా, ఎందుకు మనం చచ్చిపోవాలనే ఆ హోప్ రావాలి జనాలలో. సూసైడ్ చేసుకునే అంత ఎదవలు లేరు. మా అమ్మని ఇప్పటికీ మా ఊర్లో తిడతారు, ఎదవగాపోతే ఆ రోజు సూసైడ్ ఆ పిల్ల ఆ ఎదవగాపోతే అటు చచ్చిపోకుండా ఉంటే ఈరోజు బంగారం ఉండి కదనే ఆవేశపడి ఆ పిల్ల అటు చేసుకుంది కానీ మా అమ్మల్ని తిట్టా ఉంటారు అందరూ. అంతే కదా, చాలా ఇది బ్రో ఇవన్నీ. కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, 28 సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇన్ని రూట్స్ ఉండగా, అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పొచ్చు, పొలిటికల్గా చెప్పొచ్చు. అప్పటికి పొలిటికల్ రివ్యూస్, సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటా తెలుగు. అంతకుముందు నేను అది కూడా నేను చెప్తాను కదా, అంతకుముందు దిస్ ఈజ్ ఫనీ అని ఉంటాడు. దిస్ ఈజ్ ఫనీ అతను చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది. అతను ఏదో లైవ్ చేస్తూ ఉంటే నాకు 3-4 వేల మంది చూస్తాం. అది చూసి ఇతను ఎవరు స్వామి ఇంతమంది ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను, ఇతను ఎవరు ఆయన కూడా బిగ్ బాస్ రివ్యూస్ చేసావు. మా ఫ్రెండ్తో అన్న ఇతను వీడియోలు ఏందని ఇంతమంది చూస్తున్నా అంటే, మామూలుగా అంటగా వాడేందన్న చేసిదే మనం చేయలేమా, వాడు బిల్డప్కి మావాడు నువ్వు కూడా చేయన్నా అని చెప్పి వీడియో పెట్టా చేసిన, అది సక్సెస్ అయింది. ఆ నుంచి వచ్చింది. నేను చెప్పింది అదే బ్రో, విషయం కాదు, తెలియకుండా నీకు ఒకటి వస్తుంది. ఆ టైము నాకు వచ్చింది అంతే, నా టాలెంట్ కాదు. అందుకని చెప్తాను, ఎవరికైనా ఒక టైం వస్తుంది. సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే, నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసింది రైతుల గురించి వీడియోలు. రైతుల లాసులు కష్టాలు ఏంది, మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నారు, ఇంటర్వ్యూలు ఆవిడ వస్తున్నాయి. అప్పుడు ఫేమస్ ఆవిడ, ప్రతి ఒక్కటి కాంట్రవర్షియల్ భలే ఉండేది వ్యూస్. అట్లా ఉన్నారు, రైతులు ఊరు పట్టించుకోలేదని ఆ వీడియోలు చేస్తే ఎవడు చూసేదిలే. బిగ్ బాస్ గురించి చూడకుండా అందరూ చూసారు. ఇంకా అందుకని బిగ్ బాస్ చేస్తాం. ఇప్పుడు ఏది వస్తే అదే కదా చేస్తాం. డబ్బులు వస్తే ఏం తెలియదు. తర్వాత వచ్చినాయి 70,000 వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్ 1,80,000 వచ్చినాయి, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, ఆ తర్వాత ఇంకొక ఎక్కువ వచ్చింది, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాం, తర్వాత ఇక్కడ దాకా వచ్చాం. ఆ టైంలో రైతులకి సపోర్ట్గా వీడియోస్ చేసి ఈరోజు రైతు బిడ్డకి సపోర్ట్ చేసావు బ్రో. అట్లా ఏం కాదు బ్రో, అట్లా అనుకోవచ్చేమో. కానీ రైతు బిడ్డకి సపోర్ట్ అంటే బ్రో ఒక్కటి చెప్తా, రైతు బిడ్డ అయినా ఇంకొకరి బిడ్డ అయినా డాక్టర్ అయినా ఎవరైనా ఆడ ఆడితేనే సపోర్ట్ చేస్తారు జనాలు తంగలు కాదు. ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చేస్తారు. నచ్చకుండా అసలు ఓటు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఎవరికి ఓపుకుండదు. నేను మాత్రం నాకు అనిపించిందే చెప్తా. నాకు అనిపించినట్టు నాకు నిజంగా జెన్యూన్గా ప్రశాంత్ నాలాగే నాకేమనిపించిందంటే, ఒక నార్మల్ పర్సన్ నుండి వెళ్ళి అక్కడ ఆడడం చాలా కష్టం బ్రో. నువ్వు కూడా ఫ్యూచర్లో ఎప్పుడో కూడా వెళ్తామని అనుకుంటున్నా, వెళ్ళినప్పుడు చూస్తావు చాలా భయంకరమైన టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ. తెలియకుండా ఈజీగా అనిపిస్తుంది, అమ్మాయి ఏంద్రా ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఆడల ముందు గుడ్లు మార్చుకోవాలా, ఇవన్నీ చాలా ఇబ్బంది. ఏంది బ్రో పొల్లు అనుకున్నది ఆడల ముందు, ఎంత గలీజ్గా ఉంటుంది. అమ్మాయిలందరూ అందంగా ఉండే వాళ్ళు ఉంటారు, ఈడ వాళ్ళ ముందు పొల్లు అనుకుంటా ఉండాలి. అది చూడడానికి గలీజ్గా ఉంటుంది. ఏడంతా కారుకుంటా ఆ పొల్లు కూడా వాళ్ళ ముందు టవల్స్ కట్టుకోవడం చాలా ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్స్ని ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చిన వాడు ట్యాకిల్ చేయడం చాలా కష్టం. నన్ను ప్రశాంత్లో చూసుకున్నాను. ప్రశాంత్ కూడా అదే సిచ్యువేషన్ ఉన్నది, చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది, తెలియకుండా వీళ్ళందరూ క్లాస్కి ఉన్నారని. ఆ సిచ్యువేషన్ నుంచి ఏ టాస్క్ బ్రో నువ్వే చెప్పు, జెన్యూన్గా చెప్పు, ప్రశాంత్ ఏ టాస్క్ ఆడలేదు చెప్పు, ఆడలేదా? టాస్క్లు ఆడాడు. తర్వాత ఏదో ఒక రకంగా తెలియకుండా ఇంప్రెసివ్ అనిపించలేదు. ఏదో ఒక టైంలో ఇంత అనుకోలేదే, ఇది ఇంత ఉందా, పర్లేదు మనం అనుకున్న దానికంటే ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ ఫీల్ అయి ఉంటారు. ప్రశాంత్ పర్వ ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు. మరి ఇంకంతకంటే ఏం కావాలి బ్రో? ఇప్పుడు పర్సన్ అసలు ఎవడైనా అనుకుంటాడు ప్రశాంత్ని ఏం పీకలేడు, ఏదో అనవసరంగా వాడికి ఇచ్చాడు అంటే వాడనందుకు ఫీల్ అవుతుంది దయచేసి. జనాలు అనుకునేది అనవసరంగా ఈ పిల్లడికి ఇచ్చారే, ఏం చేసేది అనవసరంగా ఇచ్చారని అందరూ ఫీల్ అయి ఉంటారు స్టార్టింగ్లో. కానీ ఆ అనుకున్న వాళ్ళే ఒక టైంలో సర్ప్రైజ్ ఉంటారు మనోడి పర్ఫార్మెన్స్ చూసి. నాకు అలా నచ్చేది సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే రోజు ఏం చేయలేదు. కానీ రివ్యూవర్స్ వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. రివ్యూవర్స్ హౌస్లో ఉన్నంత వరకు ఒకలా చెప్పిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రివ్యూవర్స్ అనే ఛాన్సెస్ ఉంటాయి కదా.
ఉంటాయి. కానీ రివ్యూస్ అంటే ఏంది, మేము రివ్యూ చేసేది ఏంది బిగ్ బాస్ షోని. సో మాకేం అవసరం బిగ్ బాస్ షో. ఇప్పుడు నా పక్కింటోడు 4 మర్డర్లు చేసిన బిగ్ బాస్కి వెళ్ళినా, మా ఇంట్లో వాళ్ళనే మర్డర్ చేస్తున్నా కూడా అంటే నేను బిగ్ బాస్ వచ్చకపోతే వాడు బాగా ఆడితే సపోర్ట్ చేస్తా. వచ్చిన తర్వాత వాడు ఎలా ఉండో, వెళ్ళక ముందు ఎలా ఉండో నాకు సంబంధం లేదు. నాకే కదా ఏ రివ్యూ సంబంధం. షోలో ఎలా ఉందో అలా. షోలో ప్రశాంత్ బాగా ఆడాడు, శివాజీ గారు బాగా ఆడారు, పొగడతాం. ఇంకొకరు బాగాలేదు విమర్శిస్తామంటే ఏమి బీభత్సం ఏం కదా, అందరూ చెప్తాం ఈరోజు బాగాలేదంటే బాగాలేదని చెప్తాం. సో స్టిల్ జనాలు మమ్మల్ని కూడా జడ్జ్ చేస్తారు. ఈడేం పెద్ద పుడింగ్ అంటే నేను ఆల్రెడీ పుడింగా, నేను ఒకరు బాగా ఆడలేదంటే వాడు నన్ను తిడతారు చూసి జనం. అది మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే నార్మలే. మేము క్రిటిసైజ్ చేసినప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయలేరా, యాక్సెప్ట్ చేస్తాను. అంటే ప్రాపర్గా రివ్యూ చేయగలిగితే బయటకు వచ్చాక బిహేవియర్ కూడా ముందే ఆడియన్స్కి అట్లా ఎక్కిచ్చే ఉంచుంటే అయిపోయేది కదా. ట్రూ బ్రో, చెప్తామనండి, అది గేమ్ షో బ్రో. నేను జెన్యూన్గా చెప్తున్నా. అక్కడ సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలా. సో అది యాక్టింగ్ అనుకుంటారో, ఇంకోటి అనుకుంటారో, ఏదైనా అనుకుంటారు, నటించినా పర్లేదు. ఓకే, నువ్వు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో నువ్వు బాగుంటే చాలు. నాకు ఏది మనకు అది ఇంప్రెసివ్గా అనిపించాలా. నటించడం అంటే నిజంగా నటిస్తే 100 రోజులు బీభత్సంగా నటిస్తే అంతకంటే టాలెంట్ ఏముంది బ్రో ఓటు వేయడానికి. 100 days ఎవడు బ్రో నటించగలుగుతాడు? అది హ్యూజ్ టాలెంట్. ఒక ఓటు వేయడానికి అదే ఆ టాలెంట్ సరిపోద్ది. 100 days నటించుంటే మీరు అన్నట్టు ఎవడో నటించలేడు. అక్కడ నువ్వు ఇంప్రెసివ్గా ఫీల్ అయితే చాలు, ఎలాగైనా ఉండండి, అది చాలు మాకు. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మేము ఎలా ప్రిడిక్ట్ చేయగలం? నేనేమంటానంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ బిహేవ్ చేస్తారు. అవుట్ సైడ్ సిచ్యువేషన్ వేరే. అవుట్ సైడ్ పోలీసులు ఉంటారు, పల్లె ప్రశాంత్ అందరూ తొబ్బట్టరు. బయటకు వచ్చిన తర్వాత ఇలా చేశాడు అలా చేశాడు. లోపల పోలీసులు లేరు, లోపల క్రౌడ్ లేదు. బయటకు వచ్చిన తర్వాత క్రౌడ్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత పోలీసు ఉంది. ఈ సిచ్యువేషన్ అక్కడ లేదు, ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేదు. అక్కడ తగ్గట్టు అక్కడ ఉంటారు, ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉంటారు. ఇదే క్రౌడ్తో ఇదే సిచ్యువేషన్, ఇదే పోలీసుల ముందు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఎక్కడ మనకు కనపడలే. ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. సిచ్యువేషన్ బట్టి మనిషి బిహేవ్ చేస్తారు, కానీ ప్రతిసారి ఒకే రకంగా ఎవడు బిహేవ్ చేయడు. కానీ ఆ సిచ్యువేషన్ ఒకేసారి కనిపించింది కాబట్టి మనకు తెలియదు అతను ఎలా ఉంటాడు. కాబట్టి మనమేమనుకున్నాము, అతను ఇలాగే ఉండాలని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం అనేది నా ఫీలింగ్. నాకైతే జెన్యూన్ చెప్తున్నా, ప్రశాంత్ ఇలాగే డౌన్ టు ఎర్త్ ఉండాలా, ఇంత నోరు లేయకూడదు, ఇంత ఓవర్ చేయకూడదు అనే ఫీలింగ్ మనం పెట్టుకున్నాం. అంటే హౌస్ లో అలా ఉన్నాడు కాబట్టి మనం బయటకు వచ్చాక ఆబ్వియస్ గా అలా పెట్టుకున్నారు బ్రో. అంతేగాని అది తప్పు. ప్రశాంత్ చేసిన మిస్టేక్ అని ప్రశాంత్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, శివాజీ గారు చెప్పారు, పోలీసులు చెప్పారు, అది మిస్టేకే. కానీ అత్యుత్సాహంతో జరిగింది తప్పించి ఏదో ఇదే ఆ బిహేవియర్ అయినా ఆ బిహేవియర్తో మాకు సంబంధం లేదు బ్రో. రివ్యూవర్స్కి ఎవరికి సంబంధం లేదు. మాకు బిగ్ బాస్ షోలో ప్రశాంత్ బాగా ఆడాడు, దెర్ ఈస్ నో డౌట్, అందుకే గెలిచాడు. సో ఇదే మీరు స్టార్ట్ చేసిన సీజన్లో, రివ్యూస్ చెప్తున్న సీజన్లో కౌశల్ అనే పర్సన్కి, అంటే ఒక రివ్యూవర్కి ఎవరికి సపోర్ట్ చేయని ఆదిరెడ్డి కౌశల్ టైంలో కౌశల్ ఆర్మీకి చేయడం, కౌశల్ కోసం 2K రన్ చేయడం, ఇదంతా ఏంటి అంటే అది ఆ టైంలో ఏమైనా పాపులారిటీ కోసం కౌశల్కి అంత పేరుంది కాబట్టి ఏదో మన పేరు కూడా వినిపిస్తుంది అలా ఏమన్నా? అలా ఏం కాదు బ్రో. రివ్యూస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు జెన్యూన్గా ఎప్పుడు చెప్తున్నా, కౌశల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్. ఎవరు అవునున్నా కాదన్నా, కౌశల్ ముందే చెప్తాను, కౌశల్ గారి ముందే చెప్తాను. మొన్న కూడా అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆయన పేరు చెప్పాను. ఆయన పక్కన ఉన్నాడు, నేను ఆయన పెద్ద మాట్లాడుకునేది లేదు ఇప్పటి వరకు. ఆయన ముందు ఏం చెప్పానంటే, కౌశల్ అనే సీజన్ వల్ల నాకు పాపులారిటీ వచ్చింది, నాకు చాలా నేను సెట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కౌశల్ అనే సీజన్, కౌశల్ గారు కూడా అని చెప్పా. ఇప్పటికీ ఆ గ్రాటిట్యూడ్ నాకుంది. నేను ఎప్పుడైనా కూడా కౌశల్ గారి గేమ్ని ఎవడు తప్పట్లేడు. కౌశల్ తోప్ కంటెస్టెంట్, అట్లానే గెలిచాడు. కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను బ్రో. 85-80% పీపుల్ సపోర్ట్ చేశారు అక్కడ, యునానిమస్గా గెలిచాడు. దాంట్లో నేను సపోర్ట్ చేయకపోతే నేను ఏదైనా అవుతా. ఆయన సపోర్ట్ చేస్తుంది. జనాలు ఒకటి మిస్కన్సెప్షన్లో ఉన్నారు బ్రో. రివ్యూవర్స్ అనేది ఎట్లా తెలుసా, వ్యూస్ కోసం నువ్వు ప్రశాంత్ని పొగుడుతున్నావు, వ్యూస్ కోసం శివాజీని పొగుడుతున్నావు. వ్యూస్ కోసం పొగుడుతున్నావు అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి? శివాజీని పొగిడితే వ్యూస్ వస్తాయని, శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయని కదా. శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయని అంటే అర్థమైంది శివాజీ పాజిటివ్ ఉన్నట్టు కదా. శివాజీకి జనాల్లో పాజిటివ్ ఉంటే నాకు ఒకటే నెగిటివ్ అనిపిస్తాడా? అది ఏముంది తప్పు? మెజారిటీ ఆఫ్ పీపుల్ నచ్చుతున్నాయంటే ఉడాలి, నచ్చకూడదని ఉందే. నాకు నచ్చుతారు. కానీ రివ్యూవర్ న్యూట్రల్ గా ఉండాలి కదా. అంటే బయటకు వెళ్ళి 2K వాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, న్యూట్రల్ గా వీడియోస్ చేస్తే అయిపోయేది కదా. అది ట్రూ బ్రో. అది ఆ రోజు ఏమైందంటే అది కొంచెం పిల్ల బచ్చే చేస్తాలే, నేను యాక్సెప్ట్ చేస్తా. అది నిబ్బా చేస్తా. 28 years మీకు? నాకు 28. నా కెరీర్కి నిబ్బా కెరీర్ అది. సో నాకు అంత సీరియస్ ఇది ఏం లేదు. అప్పటికప్పుడే సెట్ అయినా, అప్పుడప్పుడే దానికి డబ్బులు కూడా రాలి అప్పటికి. ఎందుకంటే మానిటైజ్ కూడా అప్పుడే ఛానల్ స్టార్ట్. నేను ఎప్పుడు సీజన్ మధ్యలో స్టార్ట్ చేశా, 70 రోజు 60 రోజు స్టార్ట్ చేసిన ఛానల్ని. అక్కడి నుంచి ఆ 40 రోజులు చేసిన రివ్యూ అంతే. అప్పుడు నిబ్బా కెరీర్లో ఉండి నాకు తెలియక చేశా. స్టిల్ ఆ రోజు ఊపుకి, మీకు తెలుసో తెలీదు, ఆ రోజు ఊపికి ఊడికైనా కూడా బయటకు వెళ్ళి కౌశల్ అంటారా అనే ఊపు ఉండింది ఆ సీజన్. ఆ ఊపులో కలిసిపోయింది తప్ప అంత మించి రివ్యూవర్ చెప్పకూడదు చేయకూడదు అనేసి అంతేం ఆలోచించలేదు. కానీ బయటకు వచ్చే మీ ఛానల్కి స్ట్రైక్స్ చేశాడు కదా కౌశల్. ఏదో అది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అట్లా ఇట్లా వేశారు. అనేది నేను ఫీల్ అవ్వలేదు. ఆ ఛానల్ ఏం పోలేదులే.
ఒక 2 స్ట్రైక్లు ఏం పడ్డాయి, మూడోది పడలేదు. అది వాళ్ళ ఇష్టం. స్టిల్ ఐ హ్యావ్ టూ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ కౌశల్ అన్న. కానీ ఎప్పుడన్నా రివ్యూవర్స్కి అందరు డబ్బులు ఆఫర్ చేస్తారు, మీరు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు, వాళ్ళ గురించి తిట్టారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు అన్న మాటలని వినిపిస్తుంటాయి కదా. ఎప్పుడన్నా అలాంటి ఆఫర్స్ వచ్చినాయి? ఆఫర్స్ వచ్చాయి. నేను అసలు కేర్ చేయను బ్రో. ఎందుకంటే జెన్యూన్గా నీకు కూడా తెలిసిన నా బిహేవియర్. నేను అసలు డబ్బులు లెక్కే చేయను. నేనే 10 మందికి ఇస్తుంటాను. నాకు ఒకడు ఇస్తానంటే ఇప్పుడు ఒకడికి ఇగో హట్ అవ్వదు బ్రో. ఒకటి 10 మందికి హెల్ప్ చేసి 10 మందికి డబ్బులు లెక్క చేయనోడు ఒకడు వచ్చి నాకు ఇస్తానని నాకు కాలదా? ఎవరికైనా కాలదే, ఈడే నాకు ఇచ్చేదని. నేను అట్లా చాలా ఒక 2-3 చెప్పింది, నేనే నీకు ఇస్తానన్నది కూడా ఉంది. అంటే నాకు కాలద్ది ఈడ, అంటే డబ్బులు ఇస్తే అంత చీప్గా కనపడుతున్నాం మనం అని. ఎందుకంటే ఎవరు డబ్బులు ఇస్తే మనం ఎన్ని రోజులను పొగుడుతాం బ్రో. అక్కడ విషయం లేకుండా పొగిడితే నీ ఫ్యూచర్, నీ లైఫ్ ఇది. ఛానల్ ఎత్తేసిపోతావా? మన ఐ డ్రీమ్ ఛానల్లో ఒక డబ్బులు ఇస్తే మనం పూర్తిగా కూర్చుంటే ఛానల్లో ఏముంటుంది? ఇక అట్లా ఉండదు కదా. ఏదైతే అనిపిస్తుందో అది చెప్తేనే నీ ఫ్యూచర్ ఉంటుంది. ఆడిచ్చే 20,000కి కంటెస్టెంట్కి ఎంత వస్తుంది బ్రో? పాపం వాళ్ళు ఎంత కెరీర్, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారంటే కెరీర్ సెట్ కాని వాళ్ళు వెళ్తారు మోస్ట్లీ. అలాంటి వాడు డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చి కొంటాడంతే. ఒకటో ఎపిసోడ్లో పొగుడతాం, 100 ఎపిసోడ్లో పొగడగలుగుతామా? సో కరెక్ట్గా ఏ ఎపిసోడ్లో నెగిటివ్ చేస్తే వాడు అడగడా డబ్బులు తీసుకున్నావు, నెగిటివ్ చేస్తామని? వాడికి ఏం సమాధానం చెప్పాలా? అది ఇంపాసిబుల్. ఎవరికి డబ్బులు ఇవ్వరు, ఏ రివ్యూలు డబ్బులు తీసుకొని రివ్యూ చేయరు. కానీ పర్సెప్షన్ వేరు ఉంటుంది. బిగ్ బాస్ షోనే 100 మంది 100 రకాలుగా కనపడుతుంది కాబట్టి ఆదిరెడ్డికి ఒక రకంగా కనపడుతుంది, దిస్ ఈజ్ ఫనీకి ఒక రకంగా కనపడుతుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ చెప్తారు. అంతకుమించి ఏమి లే. జనాలేమో తిడతారు బ్రో, జనాలకు కూడా వేరే యాంగిల్ కనపడుతుంది కాబట్టి మనల్ని తిడతారు. తిట్టడం అంటే అది క్రిటిసైజ్ చేస్తారు, అది తప్పు ఏం లేదు. కానీ కొంతమంది పర్సనల్గా వెళ్ళి తిడతారు. నన్ను తిట్టడమే కాదు, కంటెస్టెంట్స్ కానీ పర్సనల్గా తిట్టే మూర్ఖులు ఇంక వాళ్ళు సైకోలు అంతే. మొన్న ఏదో కారు అద్దాలు బాగుంటారు చూడండి, ప్రశాంత్ పేరు మీద చెప్పి, అలాంటి సైకోలు ఎలాగైతే ఉంటారో వేరే వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టేటప్పుడు బ్రో, ఒక నేను అమ్మాయిని తిట్టేటప్పుడు అడిగి వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఎందుకు తిడతారు బ్రో? నేను ఎవ్వరిని తిట్టాను బ్రో. ఎందుకు తెలుసా? నాకు మా అమ్మ అన్న మన అంటే ఇష్టం. ఎందుకు నేను వాడిని అమ్మ నా బూతులు నేను తిట్టానంటే ఆ రిటర్న్ ఖచ్చితంగా మా అమ్మని తిట్టడు. మా అమ్మని ఎందుకు తిట్టించుకోవాలి బ్రో? నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఎదలకు ఉండదు. పర్సనల్గా నేను నా లైఫ్లో ఎప్పుడు నేను అన్నాను బ్రో. ఆఫ్ స్క్రీన్ అన్నాను, ఆన్ స్క్రీన్ వీడియోలు కూడా అన్నాను. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు బిగ్ బాస్ రివ్యూస్ అయితే. కానీ కారబ్దాల గురించి టాపిక్ తీస్తే, ప్రశాంత్ ఇష్యూలో మేము ప్రశాంత్తో ఫైట్ చేసింది, ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మీరు ఒక వీడియో పెట్టి ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. మాకు నిజంగా అర్థం కాల, ప్రశాంత్కి సపోర్ట్ చేశారా, ఇటు మాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఒకసారి నాకు ఆ క్లారిటీ ఇచ్చేస్తే ఎవరికి సపోర్ట్, అక్కడ ఎవరికి తప్పు, ఎవరిది తప్పు కాదు, క్లారిటీ ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసి మేము ఎక్కడ చేసాం? మేము తన గేమ్ గురించి మాట్లాడితే తను నెగిటివ్ చేసినట్టు. గేమ్ గురించి మేము ఎక్కడ మాట్లాడలేదు, స్టోరీస్ పెట్టాం, గేమ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. మేము చెప్పింది, మేము ఆ రోజు ఫీల్ అయిన విషయం చెప్పాం. ప్రశాంత్ జెన్యూన్ గా గేమ్ ఆడాడు, కానీ ఆ రోజు మేము ఫీల్ అయిన విషయం మాత్రమే పెట్టాం. డైరెక్ట్ చెప్తాను, ఫీల్ అయ్యారు అన్నారు కదా, ఆ రోజు వీడియోలో కవర్ చేయలేదు. కానీ యాంకర్ శివబ్రో ఉన్నారు కదా, ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్, ఎంతమందికి ఇచ్చారు ఇంటర్వ్యూలో? ఆయన ఎవరికి ఇవ్వలేదు. మరి ప్రశాంత్ ఎందుకు ఇవ్వలేదు? శివ ఇవ్వకపోయినా అడిగిన వాళ్ళందరికీ ప్రాపర్గా ఆన్సర్ చెప్పాడు. ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, అగ్రిమెంట్ ఉందని కొంతమంది చెప్పాడు. అబద్ధమైనా అవ్వచ్చు, అగ్రిమెంట్ ఉందండి నేను ఇవ్వలేను అని చెప్పొచ్చు, అలా ఇంకోటి ఏమైనా చెప్పొచ్చు, రేపిస్తే ఎల్లుండి ఇస్తే నెక్స్ట్ వీక్ ఇస్తుందని చెప్పొచ్చు. అంతేగాని మా పొలానికి రా ఇలాంటి మాటలేం శివ మాటలు. ఒకవేళ మాట్లాడే శివది కూడా తప్పే. ఓకే, నేను అదే చెప్పాను డీలింగ్, నేను అది చెప్పాను. నేను కూడా నా వీడియోలో, నేను ఇప్పుడు ఆ వీడియో క్లారిటీ ఇస్తాను. నేను ఆ వీడియోలో కూడా చెప్పింది ఏంటి, ప్రశాంత్ మీడియా వాళ్ళు ఏదైనా నిజంగా ఏదో ఒక బూత్ తిట్టారనగా ఆ తిట్టునుంటే తప్పే అని చెప్పా. కానీ దానికి ప్రూఫ్ లేదు, నాకు ప్రూఫ్ ఉన్నట్టే మాట్లాడేవాడిని. అదేవిధంగా ఇది కూడా చెప్పాను, నేను న్యూట్రల్గా చెప్పాను, మీకు అనిపించవచ్చు, ఉన్నది చెప్పా. నీతో ఉన్న పరిచయానికి శివబ్రోతో ఉన్న పరిచయానికి వీళ్ళిద్దరు అంత ఓవర్ చేసి అంత చేసే మెంటాలిటీ కాదు. ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూలో నేను ఏం చేయలేదు, ఈవెన్ యాంకర్ శివ కూడా అడిగాడు, నేను ఏం చేయలేదు. ఆయన మైండ్ సెట్ ముఖం మీద అట్లా అంటాడు, కానీ మరీ గ్రడ్జ్ పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ కోసం చేసే చీప్ మెంటాలిటీ. ఎందుకంటే 2-3 సార్లు కలిసాను, నాకు తెలుసు. అదే చెప్పిన, ఉన్నది చెప్పినా కాబట్టి మీకు అనిపించలే ధనుష్ వేస్ట్ క్యాండిడేట్, శివ వేస్ట్ క్యాండిడేట్ అంటే మీకు బాగా అనిపించేది రివ్యూ. కానీ అది కాదు, కానీ నాకు ఆ వీడియో పర్టికులర్ ఆ వీడియో చూసిన తర్వాత ఆదిరెడ్డి ఏమన్నా రివ్యూస్ కూడా న్యూట్రల్గా చెప్తాడా, అటు కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే సామెతను ఏమన్నా బాగా పట్టుకుని ఉన్నాడా అని ఒక అనిపించింది. నిజమేనా? అది నిజం కాదు బ్రో. ఏంటంటే ఎవరు అవుదన్నా కాదన్నా అంటే నేను ఓవర్గా చెప్పుకునేది ఏం లేదు. నేను అసలు ఎప్పుడు చెప్పుకోను. నేను ఎప్పుడైనా నా దగ్గర టాలెంట్ లేదని చెప్తాను, నాకంటే బాగా రివ్యూస్ చెప్పుకోవాలని చెప్తాను. కానీ నా అదృష్టం కొద్దీ జనాలు అభిమానిస్తున్నారు కాబట్టి టాప్ రివ్యూ ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చేది మందే. సో నా రివ్యూస్ని అందరూ చూస్తుంటారు కాబట్టి ఏది మిస్ చేసినా నన్ను వేసుకుంటారు. అది తెలుసు కాబట్టి నేను ఏది మిస్ చేయను. అది ఏది మిస్ చేయకుండా చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని యాంగిల్స్ కవర్ చేయడం వల్ల న్యూట్రల్ అనిపిస్తుంది. ప్లస్ కర్ర విరగదు పాము జావదన్న ఫీలింగ్ వస్తుంది. దానికి నేను ఏం చేయమంటారు, నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తా, రెండు వైపులా మాట్లాడతా. సో ఓవరాల్గా ఈ సీజన్ 7 రివ్యూస్ ఎలా అనిపించినాయి బ్రో?
మొత్తం డ్రామా, మొత్తం బిగ్ బాస్ అయ్యేంత వరకు ఒక డ్రామా, అయిన తర్వాత ఇంకో డ్రామా. అదే అడదాం అనుకున్నా బ్రో. నాకు రివ్యూస్ వచ్చారు బ్రో. సింపుల్గా ఈ 6 సంవత్సరాల రివ్యూస్, 6 సీజన్ రివ్యూస్కి నాకు వచ్చింది 3 లక్షల సబ్స్క్రైబర్లు. అయితే ఈ సీజన్గా 3 లక్షల కంటే ఎక్కువ వచ్చారు సబ్స్క్రైబర్లు. ఈ 6 సీజన్స్ మొత్తం మీద వచ్చిన డబ్బులకి ఈ సీజన్ అంత డబ్బులు వచ్చినాయి. ఒక్క స్టేట్మెంట్స్ చెప్పినాయి. అది చాలా హ్యాపీ నాకు. దాని వరకు అంతే స్ట్రగుల్ ఉంది, అంతే కష్టం ఉంది. అది అంత పక్కన పెడితే మీరు అడిగారు చూసారా డ్రామాని, సీజన్ మొత్తం మీద జరిగింది గుర్తుండదు ఎవరికి. ఈ డ్రామా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఏదైతే ఆ డ్రామా ఇన్ ద సెన్స్ ప్రశాంత్ ఏదో చేసిన డ్రామా అని కాదు, ఆ సిచ్యువేషన్ డ్రామా అంటున్నా. ఆ పోలీసులది కానీ, ఆ కేసు కానీ, ఆ హంగామా కానీ, సోషల్ మీడియాలో హైప్ అయింది కానీ, అది అందరికీ గుర్తుండిపోద్ది. ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం అది గుర్తుంటుంది, చూసే ప్రేక్షకులకు గుర్తుంటుంది. కానీ ఏంటంటే అది ప్రశాంత్కి పాజిటివ్ ఎవరు నా దృష్టిలో. ఎందుకంటే ఎవరికైనా కనీసం అనిపించేది ఏంది, ఏం మర్డర్ చేశారంటారు పాపం, తప్పేది తప్పు, పోలీసులు శిక్ష చేస్తారు అంతే. కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ప్రశాంత్ని ఏదో ఇది చేసేంత మిస్టేక్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు మీరు చెప్పండి. అయితే అది ఎందుకు ప్లస్ అనిపించిందంటే, చూసిన ఎవరికైనా అనిపించుంటుంది బ్రో. ఎంత ప్రశాంత్ హేటర్కైనా ఎవడో సైకోలు తప్ప పాపం రా మరి అరెస్ట్ చేసేసరికి అనిపిస్తుంది కదా, పాపం గెలిచేసి వచ్చాడు, పాపం పోవాలనుకో, గెలిచేసి వచ్చినప్పుడు ఆ ఆనందం లేకుండా పోయింది కదా పాపం అని పాపం ఎవరికైనా అనిపిస్తుంది. నీకైనా అనిపించుంటుంది, శివకైనా అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వీడియోస్ చూసినప్పుడు ఇంటి దగ్గర నుంచి లాక్కొచ్చిన బయటకు పడుకొని ఉంటాడు వాళ్ళ, ఎవరికైనా అనిపిస్తుంది అది అంతలా బయటకినా. సో అది అతనికి మంచి జరిగింది. అది ఆ డ్రామా, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అతనికి మంచిదని నా ఫీలింగ్. నేను మాట్లాడినప్పుడు కానీ ప్రశాంత్ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థం ఏంటంటే, ఇన్నోసెంట్ అబ్బా మనిషి, నిజంగా ఇన్నోసెన్స్ ఇన్ ద సెన్స్ మాట్లాడే చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి వొకాబులరీ యాడ్ నుంచి వస్తుంది బ్రో, పెరిగిన నేచర్ని బట్టి వస్తుంది. ఎక్కడ పెరిగామో దాని తగ్గట్టు ఆ మాటలు ఆ ఇది వస్తుంది. ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిన పర్సనాలిటీ, పెద్దగా మాటలు రావు, మాట్లాడడమే, ఎక్స్ప్రెస్ చేయలేడు. అంతకుమించి మిగతా అంతా ఓకే. మనిషి నేను మాట్లాడిన నాకు అర్థమైంది. ఒకసారి 2 సార్లు మాట్లాడినా బాగానే ఉన్నాడు. ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి కూడా మనిషి ఆ క్రౌడ్ని చూస్తే అది ఇది ఓవర్ ఎగ్జైట్ అయి ఉంటాడు, అంతకుమించి ఏం లేదు. అండ్ శివాజీ గారు రీసెంట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, బిగ్ బాస్ తనకి ఇష్టమైన వాళ్ళని నేను గారెలు చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ లేపుతానే ఉన్నాడు సీజన్ అయ్యే వరకు, నువ్వు అది చేసావు ఇది చేసావు, ఆ పర్సన్ అమర్, అందరికి క్లారిటీ. సో ఆ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ, ఆ బిట్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నిజంగానే ఒక ఫేవరిజం ఉంటుందా బిగ్ బాస్లో కంటెస్టెంట్ మీద? ఫేవరిజం ఉంటుందా అంటే, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు బ్రో. ఈ పాయింట్కి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు, కానీ ఒక షో పెట్టినప్పుడు ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ కాదు మంది. కానీ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు క్వశ్చన్లు. దాన్ని స్క్రిప్టెడ్ అంటే ఎట్లా నాకేం చెప్పరు. అయినప్పటికీ కూడా దాన్ని ముందే చెప్పేశారు, ముందే రాసుకున్నారు. అంటే ఇంటర్వ్యూ బాగా రావడం కోసం ప్రిపరేషన్ జరుగుతుంది చూసారా. దీన్ని ఎలాగైతే ఈ ప్రిపరేషన్ అంటారో, ఆ షో బాగుండడం కోసం వాళ్ళు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎలాంటివి? సో ఏ టైంలో ఏ టాస్క్లు పెట్టాలి, ఎవరి మధ్యలో ఏ గ్రూప్ని ఏ టీంలో వేసేయాలి, అవన్నీ ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి. అవి స్క్రిప్టెడ్ అని ఫీల్ అవుతారు జనాలు. అవి స్క్రిప్టెడ్ కాదు, జస్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ప్రిపరేషన్. ఆ టైంలో నాకు ఆదిరెడ్డికి ధనుష్కి గొడవ రావాలి అనుకుంటే ఏ టాస్క్ పెడితే వస్తుందో అనేది ప్లాన్ చేస్తారు. అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. అలాగే అమర్ని లేపాలి అనుకున్న సిచ్యువేషన్స్ ఉంటాయి, శివాజీ గారిని లేపాలన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ టైంలో అమర్ ఫ్యాన్స్కి శివాజీ గారిని ఏదైనా ఎంత లేపుతున్నారు అని అనిపించుంటుంది. అమర్ని లేపినప్పుడు శివాజీ గారి ఫ్యాన్స్, బల్ల ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. చూసే పర్సెప్షన్ మనకు వేరు, కానీ వాళ్ళకి అందరూ ఒకటే. నేను ఇన్ని చెప్పినా అది నమ్మరు. నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన, నన్ను కూడా బిగ్ బాస్ తొక్కిపెట్టి నారదీసి నాకు సార్ తిట్టించారు. కోపం ఉండాలిగా, వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకుంటా అంతే. ఎందుకంటే నాకు అర్థమైపోయింది క్లారిటీ, బిగ్ బాస్ మీద క్లారిటీ వచ్చింది బ్రో. వాళ్ళు ఎందుకు ఏది చేస్తారనేది ఒక క్లారిటీ. కానీ జనాలకు అది అవసరం లేదు. వాళ్ళు జడ్జి చేసేది కరెక్టే. వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అక్కడే షోలో చూస్తే అట్ట అనిపిస్తుంది. దీనికి అంత పొగడాలా, దీనికి అంత తిట్టాలా, శివాజీ గారిని అమర్ని 5 వారాలు తిట్టాలా అంటే ఏ యాంగిల్ వాళ్ళు అనుకుంటానే ఉంటారు. కానీ వాళ్ళ యాంగిల్ వేరేగా ఉంటుంది. వాంటెడ్గా వాళ్ళు వాంటెడ్గా చేశారంటే అమర్ని లేపాలని చూసారంటే సింపుల్ లాజిక్ బ్రో. చిన్న పాయింట్, ప్రశాంత్ని మెడపట్టుకుని తోసాడు, అవునా? ఆ సీన్ కట్ చేస్తే అయిపోలా. అది ఎన్ని సెకండ్లు? 5 సెకండ్లు బిట్టు తోసేది. 5 సెకండ్లు బిట్టు తోసేస్తే అది ఎడిటింగ్లో లేపేస్తుంటే అయిపోయేది కదా.